ఒకప్పుడు ఇదొక ట్రెండ్. ఇప్పటికీ కొంతమందికి ఇంకా కలే. అదేనండి మన వందే భారత్. వందే భారత్ ఎక్కాలన్న కోరిక ఇంకా చాలా మందికి తీరలేదు. నాకు కూడా ఒక 2 మంత్స్ బ్యాకే ఈ కోరిక తీరింది. అనుకోకుండా మా పాప ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను వందే భారత్ ఎక్కాననమాట. అంటే యాక్చువల్గా ఈ వీడియోని మీకు 2 మంత్స్ బ్యాక్ అప్లోడ్ చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల అప్లోడ్ చేయడం కుదరలేదన్నమాట. ఇంటీరియర్ చూస్తుంటే అసలు ఏముందండి, ఎంత బాగుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, హెల్పింగ్ కిట్ ఉంది, అలాగే క్లీన్ అండ్ నీట్ వాష్రూమ్స్ ఉన్నాయి, సెన్సార్ డోర్స్ ఉన్నాయి, టాక్ బ్యాక్ యూనిట్ అని చెప్పేసి ఒక యూనిట్ ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అనమాట. వాష్రూమ్స్ అయితే అప్పటికి ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి మమ్మల్ని ఓపెన్ చేయనివ్వలేదు. వాటర్ ఫిల్లింగ్ అవుతుందండి, ఓపెన్ చేయొద్దు అన్నారు. అందుకని మీకు చూపించలేకపోయాను. ఇక ఇంటీరియర్లోకి ఇండోర్లోకి వెళ్తే ముందు ఒకసారి జస్ట్ మీకు ఫ్రంట్లో ఏమున్నాయో నేను చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. ఇక నేను చెప్పాను కదా టాక్ బ్యాక్ యూనిట్ అని. ఇక్కడ మనం ఆ బటన్ ప్రెస్ చేసి మాట్లాడాలన్నమాట. మాట్లాడితే కనుక మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మనకి అసిస్టెన్స్ అక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు తిరిగి. సో అది ప్రాపర్ రీజన్ ఉండి సాల్వ్ చేయగలిగేదైతే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు మనకి రెక్టిఫై చేస్తారు. సో ఇంకా ఇంటీరియర్లోకి వచ్చేసి కోచ్ లోపల చూస్తే చక్కగా ప్రతి సీట్కి మనకి ఒక టేబుల్ మేట్ లాంటిది అరేంజ్ చేసి ఉందన్నమాట. పుష్ బ్యాక్ సీట్స్ ఉన్నాయి, కొంచెం బ్యాకే పుష్ చేసుకోవచ్చు. అలాగే ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవచ్చు, లంచ్ చేయొచ్చు. పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి మాత్రం ఆ వెయిట్ సరిపోదు, అందుకని ముందే వార్న్ చేస్తారు. అలాగే మనం బుక్స్ పెట్టి చదువుకోవచ్చు. ఆ టేబుల్ మేట్ యూస్ తోటి మనం ఎలా అయినా సరే కంఫర్టబిలిటీని ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇంకా అనుకోకుండా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఆనందానికి, మా పిల్లల ఆనందానికి అయితే అసలు అవధులే లేవు. బట్ ఏంటంటే ఆ విండోలోంచి చూస్తున్నంతసేపు వందే భారత్ ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుందేమో అని చూస్తున్నాం. కానీ దాని ఇన్ఫ్రా ఎఫెక్టో ఏమో నాకు తెలియదు, కానీ అది అలా చక్కగా స్లోగా వెళ్తున్నట్టే నాకు అనిపించింది. కానీ అది స్లోగా ఏం వెళ్ళలేదు, ఎందుకంటే ఆన్ టైం మమ్మల్ని రామలకోటలో డ్రాప్ చేసేసింది. అంటే దాని స్పీడ్లో అది వెళ్ళింది, కానీ మాకు చూడడానికి మాత్రం అది ఒక మీడియం స్పీడ్లో వెళ్తున్నట్టు మాత్రమే అనిపించింది అనమాట. సో కానీ జర్నీ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా కంఫర్టబుల్గా ఉంది. బట్ కొంచెం పడుకోవాలి అన్నప్పుడు మాత్రం పడుకోవడానికి అంత ఫ్లెక్సిబుల్గా లేదు ఆ సీట్స్. అవి నార్మల్గా ఎలా ఉన్నా నిద్ర పట్టేస్తుంది అనుకున్న వాళ్ళకైతే ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్. ఫాస్ట్గా వెళ్ళాలి అన్న మనం ఏదైతే టైంకి వాల్యూ ఇస్తున్నామో దాని వరకు వందే భారత్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇంకా మా పిల్లలైతే ఇంటీరియర్లో ఉన్నంతసేపు కూడా, కోచ్లో ఉన్నంతసేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీకు అవి చూపిస్తున్నారు చూడండి, వాళ్ళు చూపించాలి అని చెప్పి క్యూరియాసిటీ అనమాట. మ్యాగజైన్స్ ఇచ్చారు, ఆ మ్యాగజైన్స్ పెట్టుకోవచ్చు. మ్యాగజైన్స్ తర్వాత అక్కడ కూర్చొని భోజనం చేయొచ్చు. అండ్ ఇందులో ఫుడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఫుడ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మేమైతే హైజీనిక్గా ఉంటుంది పిల్లలతో అని చెప్పేసి ఫుడ్ని మేమే క్యారీ చేసుకున్నాము. అలాగే సీట్ల కింద మనకి ఛార్జింగ్ పాయింట్ ఉంది, ఫుట్ పెట్టుకుంది, ఫుట్ రెస్ట్ కూడా ఉంది కాళ్ళు పెట్టుకోవడానికి. ఇంకా లైట్స్ అయితే ఏ సీట్ పైన ఆ సీట్కి సెన్సార్ లైట్స్ ఉన్నాయన్నమాట. సో జస్ట్ మనం దాన్ని అలా టచ్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇదండి మా వందే భారత్ ప్రయాణం. మీలో ఇంకా ఎంతమంది వందే భారత్ ఎప్పుడెక్కుతామా అని ఎదురు చూస్తున్నారు? అలాగే ఇప్పటివరకు ఎంతమంది ఎక్కారు నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.